ఎప్పుడు ఇక్కడనే ఉంటాము, ఊర్ల పొంటి తిరుగుతాము, అప్పుడప్పుడు ఢిల్లీకి పోయి వస్తామనంటే లోకల్ పనులు అవుతాయి కానీ నాన్ లోకల్ పనులు కావు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే, మన దగ్గర ఆఫీసులు తెరవాలంటే అప్పుడప్పుడు లీడర్ సాబ్లు బయటి దేశాలకు కూడా పోయి రావాలి అన్నట్టు ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటేసారి బయటి దేశాలకు పోయి ఎగిరం చేసిర్రట. మరిగా ఎవరు ఏ దేశం పోతుర్రు, ఏం పని మీద పోతుర్రు, ఆ సంగతులు ఏంటియో ఒకసారి చూద్దాం పర్రి. తాపకో కాడ మీటింగులు పెట్టుకుంటా, తాపకో ఇగురం చేసుకుంటా, ఇటు రేవంత్ అన్న అటు చంద్రన్న ఇద్దరు ముఖ్యమంత్రులు పబ్లిక్ను నారాజు కానిత్తలేరు. గల్లీ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి గల్లీకి తిరుగుకుంటా అన్ని తీర్ల సగబెడుతున్నారు. ఇక ఈసారి ఇద్దరు ఒక్కటే పారి బయటి దేశం పోయే కార్యం పెట్టుకున్నారు. ముందుగాల సీఎం రేవంత్ సారు ముచ్చట్లకు పోతే సారు జపాన్ దేశం విమానం ఎక్కిండు. మళ్ళా 23వ తారీఖున ఇటు వస్తాడట. జపాన్ దేశంలో పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని మాట ముచ్చట్లు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అని అడుగుతారట. టోక్యో, మౌంట్ ఫ్యూజీ, హిరోషిమా వంటి ఊర్లన్నీ తిరుగుతారట. జపాన్ దేశంలో అక్కడి సర్కారోళ్ళు ఎట్టెట్లా ఇగుర పెడతాన్రో అన్ని తీర్లో చూసొస్తారట. ఇగిదిట్లుంటే ఏపీ సీఎం చంద్రబాబు సారుకు ఈ 20వ తారీఖుతోని 74 ఏండ్లు వెళ్ళి 75 పడుతున్నాయి. అందుకే సారు పుట్టినరోజు పండుగను బయటి దేశంలో చేసుకోవాలని కోరినరాట ఇంటోళ్ళు. అందుకే సారు ఇంటిల్లి పాదితోని కలిసి విమానం ఎక్కే ఇగురం చేసిండాట. తొలుత ఢిల్లీకి పోయి అట్నుంచి వేరే దేశం విమానం ఎక్కుతారట. ఓ 4-5 దినాలు ఉండి వస్తారట. మరిగా ఎటు పోతాన్రు ఏం కథ అనేది ఎవరు బయటికి చెప్తలేరు గాని చాలా మంది అయితే యూరప్ పోతున్నారని మాట్లాడుకుంటారు. అది వరకు సీఎం సారు పెద్దగా ఇంటోళ్లతో తిరగకపోయేదట. కానీ 2019 ఎలక్షన్లలో ఓడినాక సారు ఇంటోళ్లకు కూడా టైం ఇవ్వాలి అని పద్ధతి మార్చుకున్నాడట. అట్లా ఈసారి పుట్టినరోజుకు బయటి దేశం పోదామని అడగంగానే పాండ్రి పోదామన్నాడట సారు. గిట్లా ఓ సీఎం సారు పెట్టుబడుల కోసం దేశం దాటితే ఇంకో సీఎం సారు టూరుకు పోయిండు. ఇద్దరు ఒకటేసారి విదేశీ బాట పట్టిండ్రు. సోషల్ మీడియా చేయబట్టి ఎవ్వల నోటికి హద్దు లేకుండా పోతున్నది. చేతుల పలకపోను ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెడుతున్నారు. చిన్నంతరం పెద్దంతరం అనేది కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది అయితే మంచి పనులు చేసినా కూడా ట్రోలింగ్ చేస్తుర్రు. అందుకే రామ్లమ్మకు మస్తు కోపం వచ్చిందట. మరిగా అక్కకు అంతగానం కోపం తెప్పించిన ముచ్చటేందో చూడుర్రి. డిప్యూటీ సీఎం పవన్ సారు చిన్న కొడుకు మార్కు శంకర్ సింగపూర్ల గండం నుంచి గట్టెక్కి మొన్ననే మన దేశానికి వచ్చిండు. వచ్చిన వెంటనే పవన్ సారు ఇంటి ఆమె అన్న లెజినోవా ఆలస్యం చేయకుండా 7 కొండల ఎంకన్న సన్నిధికి పోయి మొక్కులు చెల్లించుకున్నది. హిందువు కాకపోయినా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారికి తలనీలాలు సమర్పించి తీర్ల భక్తితోని పూజలు చేసింది. అంతేకాదు 17 లక్షలు ఈరాళం ఇచ్చి భక్తులకు ఓ పూట అన్నదానం కూడా చేసింది. ఇక గీ ముచ్చట మీదనే ఇప్పటికీ సోషల్ మీడియాలో జరంత మంది ట్రోలింగ్ చేస్తున్నారట. రాజకీయం చేస్తానని కొంతమంది, కావాలని గంతగానం ప్రచారం చేస్తున్నారని ఇంగింతమంది కామెంట్లు రాస్తున్నారట. ఎవరి చేతులలో చూసినా పలకపోన్లేనాయే. ఇక వాళ్ళ చేతులకు అడ్డా అదుపా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు రాస్తాండ్రు. అందుకే రాములమ్మకు కోపం వచ్చి ఇంటర్నెట్ గూట్లే తాను కూడా ఓ కామెంట్ రాసింది. బయటి దేశంలో పుట్టినామే మన దేవుని గుడికి పోయి మన పద్ధతులు ఆచారాలు పాటించి గంత గౌరవం ఇస్తే మెచ్చుకునేది పోయి ట్రోలింగ్ చేస్తారా? మంచి పద్ధతి కాదు గిది అని విజయశాంతక్క నారాజు అయింది. అట్లా చేయొద్దని కోరింది. కానీ అక్క పెట్టిన ముచ్చట్లను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పటికే మార్కు శంకర్ మీద, డిప్యూటీ సీఎం ఇంటి ఆమె మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళను పల్నాడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. 24/25 ఒక 10 days ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ హిస్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్ తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్ లో టెక్నికల్ మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ఆ ట్విట్టర్ లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి ఆ అక్యూజ్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా చేసిండ్రాట. మరిగా వాళ్ళేం మనసులో ఏమో చిన్న పొల్లగాన్లను ఆడోళ్ళనని కూడా చూడకుండా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈపులన్నీ మండ చంపాలి అసొంటోళ్ళను అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు చాలా మంది. గీనాడమ ఏమైందో ఏమో మన విహెచ్ తాత షానొద్దుల సంధి కానొస్తలేడు. ఇంతకు మునిపైతే వారానికో 2-3 మాటలన్నా కానొచ్చేటోడు, మా పటాస్ వార్తలకి ఎక్కేటోడు. గీనాడమ అస్సలు కానొస్తలేడు, ఏడా మాట్లాడతలేడు. తాత ముచ్చట్లు చెప్పక కూడా షానొద్దులయ్యింది. ఏడవైండో పిలువనన్నా పిలుద్దాము. తాత, ఓ విహెచ్ తాత ఏడునవే
అగో అన్న మన VH తాత ఏడున్నాడో నువ్వన్న జడ దొరకబట్టే జరట్ల పోయి ఏడ పోయి ఉండొచ్చునో గీ పెద్ద మనిషి. మా మంజులేమో తాత మీద రంది పెట్టుకున్నట్టే చేస్తున్నది. ఓ VH తాత, జాడలేదు జవాబు లేదు, ఏడబోబడితే అగో గాడ గాడ రోడ్డు మీద కూర్చుంది. VH తాత లెక్కనే ఉన్నట్టున్నాడు కదా, అసుండ పోదాం పారి. అబ్బల కొడుకు ఇద్దరు సోపతి గంటల నెంబడేసుకొని గిట్లా చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు పూలసత్తుగా. ఏం పని మీద వచ్చి ఉండొచ్చునో, ఏం పని మీద వచ్చినవే VH తాత? ఇప్పుడేమి నేషనల్ హెరాల్డ్ పేరు మీద సోనియా గాంధీని రాహుల్ గాంధీని జైల్లో పెట్టాలనేది వారి ఆలోచన. అంటే అపోజిషన్ ఉండొద్దు, ఇది కక్ష సాధింపు అంటున్నా. ప్రతి ఒక్కరిని కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి నిరసనగా మేము కూర్చున్నాం. ఆగో అర్థమైంది కదా, షై పార్టీ పెద్ద లీడర్ సోనియా గాంధీ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు పంపించిందని దేశంలో ఉన్న షై పార్టీ వాళ్ళంతా ధర్నా కూర్చున్నారు బుజారన్నాడు. అయితే మన తాన బుజారన్నాడు కాదు, బేస్తారన్నాడు కూర్చుందాం, ఇవాళ నాకు వశపడతలేదని చెప్పిండట వాళ్ళ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్న. ఎవరితో నాకేంది, ఎవరు వచ్చినా రాకున్నా నేను పోతా, ఈడీ ఆఫీస్ ముంగట కూర్చుంటా, ధర్నా చేస్తా అన్నట్టే VH తాత పొద్దుగాలనే పోయి ధర్నా కూర్చున్నాడు గీ తీరుగా. नहीं चलेगा, तेरी हवाबाजी नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। सोनिया गांधी के ऊपर केस लगाए तो तेरी दुकान बंद होएगा, बंद होएगा। మరి పైటీలు వాళ్ళకే పోయిన పని ఒడిసిపోయిందో లేకుంటే తాత మోక చూసి రావాల్సి వచ్చిందో ఏమో తెలియదు గాని మహేష్ అన్న కూడా ధర్నాక అందొచ్చిండు పైటీలు వాళ్ళకు. హైదరాబాద్ లో ఉన్న ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కించి ఈడీ ఆఫీస్ దానిక పార్టీ కార్యకర్తలను లీడర్లను ఎంబడేసుకుని ర్యాలీకి వచ్చి ధర్నాకు కూర్చున్నాడు మహేష్ అన్న. ఇంతకు కేసు ఏందంటే నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ చాచా నెహ్రూ పెట్టిండు వెనకట. దాని ఆస్తులన్నీ కొట్టేసేందుకే ఉపాయం చేస్తున్నారని ఒక ఆయన తల్లి కొడుకుల మీద కేసు వేస్తే ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు చాల్ మావోళ్ళ మీద గిసొంటి లేనిపోని బుడద చల్తారా అని దేశమంతా రోడ్ల మీదకి వచ్చి ఈడీ ఆఫీసుల ముంగట ధర్నాలు చేస్తున్నారు అన్నట్టు. అందరేమో గాని తెలంగాణ షై పార్టీ పెద్ద మనిషి VH తాత చేసేటి ధర్నతోనే మంచి ఊపొచ్చింది పోండ్రి తెలంగాణలో. చిన్న పిల్లలు భుజానికి సంచులు వేసుకొని బాయ్ మమ్మీ అని అమ్మకు చెప్పి బుడి అడుగులు వేసుకుంటే బళ్ళకి పోతుంటే చూసి అమ్మా నాయనలకే కాదు చూసేటోళ్ళందరికీ సంబరం అనిపిస్తుంది. మస్తు ముద్దొస్తుంటారు చిన్నపిల్లలు. మరి గసొంటి చిన్నపిల్లలను చూసి ఏమని కళ్ళు గుట్టినాయో ఏమో కానీ చూడుర్రి ఎంతటి పాపానికి ఒడిగట్టిండో వాని కళ్ళల్లో కాకులు వడవ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి ఊళ్ళో ఉన్న చిన్నపల్లె పొల్లగాళ్ళు తాగేటి నీళ్ల ట్యాంకుల పురుగుల మందు కలిపిండు గీ బద్మాష్ గాడు. ఏం తక్కువ 30 మంది పోరగాళ్ళు ఉంటారు కా బల్లె. నీళ్ల ట్యాంకు చుట్టూ పురుగుల మందు వాసన వచ్చిందాట. పురుగుల మందు డబ్బా కూడా ఆనే పారేసిపోతే కానొచ్చిందాట. ట్యాంకుకు పక్క పోయింటే పారేసిపోయిన పురుగుల మందు డబ్బా నీళ్ళకెంచి వచ్చేది గబ్బు వాసన. ఇక వీటిని చూసినాక బడి పెద్ద పంతులమ్మ పొల్లగాళ్ళను గా ట్యాంకుకెళ్ళ ఓనియకుండా ఆపింది. స్కూల్లో ఆమె కడిగి ఉంచుకున్న వంట పాత్రలలో ఏదో స్మెల్ వచ్చేసరికి అక్కడ బకెట్లో నీళ్లు ఉన్నాయి. ఆ బకెట్లో నీళ్లు కూడా వైట్ కలర్ అయ్యాయి. పైన ట్యాంకులో కూడా డౌట్ వచ్చి చూసేసరికంటే దాంట్లో కూడా కలిపినట్టు నీళ్లు స్మెల్గా వచ్చాయి. నిన్న పిల్లలందరినీ అక్కడికి పోకుండా కాపాడడం జరిగింది. అంతేకాదు పైటీలు పువ్వు ఉండేటి గిన్నెల అంచులకు కూడా రుద్దిండాడ పురుగుల మందునికి బద్మాష్ గాడు. బడి పెద్ద పంతులమ్మ పోలీసు వాళ్లకు ఫిర్యాదైతే కేసు రాసుకొని నీళ్లలో పురుగుల మందు కలిపిందేవుడు అనేటిదంతా ఎంకులాడి వాడిని దొరకబట్టిలు గిట్లా. ఇగో గీడేనాడగా బద్మాష్ గాడు. అగ చూడోలి ఏం తెలవని ఎడ్డి పూస లెక్కనే ఎట్ట చూస్తున్నాడో నేల సూపులు చూసుకుంటా నల్లిగుడ్లు వేసుకొని. తప్పు చేసినోని కొప్పున పెట్టుకున్నట్టానికి పానం మంచిగా లేదు, మతి స్థిమితం లేదని అంటున్నారు అక్కడ వాళ్ళు. గాని చూడోలి పంతులమ్మ చూసింది కాబట్టి పరేషాన్ లేకుండా అయింది. గాని లేకుంటే ఎంత పని అయ్యేడుతుండే, ఉట్టి పుణ్యానికి పోరల పానాలు పోయేడుతుండే కదా. ఎంత పని చేస్తే ఇలా వారిని తలపండు వాళ్ళ గాని మస్తు తిట్టిపోతున్నారు కా ఊరి పబ్లిక్. లేకుంటేంది మరి కాదా, లేచిన నెల మంచిగా ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత పని అయ్యేడుతుండే చెప్పుర్రి. ఈ 2025 కాలం అంతా తీర్లమర్ల నడుస్తుందా ఎట్లా? లెక్కకైతే ఈ పాటికి ఎండలు దంచాలే. కానీ అదేందో ఈసారి ఎండల మోక చూపించేయాల. ఎటగాలం వానలు పడుతున్నాయి. పడుడే కాదు, చేతికొచ్చిన పంటలు అమ్మేతానికి మార్కెట్లకు పట్టుకుపోయిన ధాన్యము అంత వాన పాలై రైతుల కష్టం చిన్నగా లేదు. ఇక చూడుర్రి హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ల జోరు వానకు ఎంత ఆగమైందో.
వానలు ఎప్పుడు పడాలో గప్పుడు పడితేనే ఓ ఇల్లము పల్లము కానీ కాలంలో పడ్డ చెడగొడ్డు వానలు చేయంగా రైతు బతుకు సత్రోలు అయ్యింది. ఇక చూడుర్రి గాలి వానకు మార్కెట్లో పోసిన వడ్లు ఎట్లా కొట్టుకుపోయినాయో. వడ్లెండాలని మార్కెట్ల గిట్ల నేర్పితే జోరు వానకు ధాన్యం అంతా వరదపాలే అమాంతం కొట్టుకుపోయింది. అది చూసిన రైతులు అయ్యో 2 దినాలు ఆగితే అమ్ముకొని అవతల పడదుము, గింతల ఎంత ఆగమాయే అన్నట్లు నెత్తికి చేతులు పెట్టుకుర్రు. ఇక చూడుర్రి వడ్ల కింద ఎన్ని నీళ్లు నిలిచినాయో. దోషిల వడ్లు తీసుకొని చూస్తే మండగట్టిన తీర్ల వడ్లు నానగిల్ల పడ్డాయి. మరి కళ్ళమంతా ఇంకెన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోర్రి. ఓ వడ్ల రాశి అయితే ఏకంగా గాలి వానకు అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది. గాలి వాన రెండు కలిపి జోపుడు జోపితే వడ్లన్నీ పోయి సీదుల పడ్డాయి. ఏమిటికి అక్కడికి రాకుండా అయినాయి. మరి గా వడ్లను ఎట్లా ఎత్తుకుంటారో ఏమో గాని నానబెట్టినట్లయితే మా వడ్లను ఎసొంటి కొర్రీలు పెట్టకుండా సర్కారే కొనాలే, మంచి ధర కట్టియాలే అని రైతులు ఒక తీరుగా అడగబట్టిర్రు. పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మేము కొనుగోలు అమ్మకం కోసం పోసినాము. అకాల వర్షం రాత్రి 11 గంటల టైంలో వర్షం పడి మొత్తం చిల్లా చెదరే వడ్లు కొట్టుకుపోయినాయి. బయటికి పోసిన వడ్లు కుప్పలు కూడా కొట్టుకుపోయినాయి. దీన్ని గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయగలదని మనవి. అయ్యో ఏం చేస్తే మా కష్టం తీరుద్ది. 6 కాలం కష్టపడితే రైతుకు మిగిలింది కన్నీళ్ళే. అసలు వడ్లు తెచ్చినప్పుడు కాంటకేస్తే ఈ లొల్లే ఉండకపోవు. కానీ ఇది లేదు అది లేదని బొంకిడు మాటలు చెప్పిర్రు. తీరా చూస్తే వానలకు మేమాగమైనాం. రేపు పంటకు పెట్టిన అప్పులు ఎట్లా తీర్చాలో, మేము ఎట్లా బతకాలో అని రందిపడుతుర్రు. మరిగా సర్కారు ఏం చేస్తుందో. ఇప్పుడున్నట్లు ఓ 20-30 ఏండ్ల కింద ప్రైవేట్ బళ్ళు లేవు. అందుకే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా అందరూ సర్కార్ బళ్ళకు ఎగబడిపోయేది. దెబ్బకు క్లాసులన్నీ కాడు పెట్ట సందు లేకుండా నిండేది. అగో అట్లా ఓ వెలిగిన సర్కార్ బళ్ళు రాను హాలత్ లేకుండా పోతున్నాయి. ఓ దిక్కు సర్కారోళ్ళు పొల్లగాళ్లను గవర్నమెంట్ బళ్ళకు తోలుర్రని ఎంత మొత్తుకున్నా కూడా అయ్యవ్వలు మాత్రం ప్రైవేట్ బళ్ళకే తోలుతుర్రు. ఎందుకు అనంటే ఇగో తెలంగాణలో కొన్ని సర్కార్ బళ్ల కథ రాస్తే రామాయణము ఇంటే భారతమే అయ్యేటట్లుందిగా. ఇక చూడుర్రి, వికారాబాద్ జిల్లాలో ఉన్న ఓ బళ్లే స్లాబ్ బెచ్చులు ఊసిపోయి ఎట్లా ఇరిగిపడ్డాయో పైన పఠారము లోన లోటారం తీర్లనే ఉంది కథ. మొత్తం అట్ట కట్టె ఇరిగి కూప కూలింది. ఇన్నొద్దులకు మాకు మోక్షం కలిగిందన్నట్లు సలాకులు బయటికి తేలి ఎక్కిరిస్తున్నాయి. అన్నట్లు వికారాబాద్ మండలం మున్నూరు సోమారం అనే ఊళ్ళో ఉన్న చిన్న బడిగిది. పైకప్పు లీక్ అయ్యి స్లాబ్ బెచ్చులకు బెచ్చలు ఊసిపడ్డాయి. అట్లా ఒక షెల్ల మీద పడితే శీతం దెబ్బలు తగిలినాయి. వెంటనే దాకాన కొంచెమై సూది మందులు ఇస్తుర్రు. ముచ్చటెరికైన డిఈఓ మేడం వచ్చి చూసింది. ఇక ఇదిట్లుంటే అటు బిచ్చుకుంద మండలం దౌల్తాపూర్ అనే ఊరి బడి సక్కదనం చూడుర్రి ఎట్లున్నదో. ఇవి కట్టి ఏం తక్కువ పుష్కర కాలం దాటింది. ఆయన కూడా ఇదివర దాకా వీటిని కొత్త పాత చేసిందే లేదు. పర్రెలు నెర్రలు పట్టించుకొని ఇంత పూత ఊసింది లేదు. అందుకే అటు పంతుళ్ళు ఇటు పొల్లగాండ్లు ఎప్పుడు ఏ బెచ్చ ఊసి పడుతుందోనని బుగులు పడుతుర్రు. ఇక పొల్లగాండ్ల అయ్యవ్వలైతే చల్ గా పడవడ్డ బాళ్లకు తోలమని ఇంటికాడనే ఉంచుతున్నారట. మంగళవారం నాడు బెచ్చులు ఊసిపడి 2 చెల్లెళ్లకు చిన్నపాటి దెబ్బలే తగిలినాయి. దీంతోని ఉన్న 14 మంది పొల్లగాండ్లు బళ్ళకి రావాలంటే గజ్జు నొనుకుతుర్రు. అటేమో మంచి బిల్డింగ్ కట్టియుర్రి సారో అని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా కూడా చూద్దాము చేద్దాము అన్నట్లే చేస్తున్నారట. హగ్ హెడ్ మిసెస్ ఫరీనా మేడం ఏదో చెప్తుంది. మా స్కూల్లో ఒక 4-5 డేస్ క్రితం మొత్తం పైకప్పులు మొత్తం పడిపోయినాయి. అయితే పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది కూర్చోబెట్టడానికి. నిన్నైతే 2 అమ్మాయిలకు కొద్దిగా దెబ్బలు కూడా తగిలినాయి. కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు పంపించడానికి స్కూల్కి భయపడుతున్నారు. ఎంఏఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గదన్నట్టు అటు ఊరోళ్ళేమో ఇదేమన్నా బడేనా, సర్కారేమో గవర్నమెంట్ బళ్ల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తుంటది. మరి ఆ కోట్ల రూపాయలు ఏడబోతున్నాయి. జరగ్గి బళ్ల హాలత్ చూసి పొలగాళ్ల చదువు తిప్పల బాపుర్రి సారో అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి గీ ముచ్చట చూసినాకనన్నా అధికారులు అసంట పోయి చూస్తారు, లేకుంటే మొత్తం కూలని అటెంక చూద్దాం అన్నట్లు అలవాటైన తీల దులుపుకుంటారో చూడాలి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని సినిమాల సాయి కుమార్ సార్ డైలాగులు చెప్తుంటే విన్నాం. కానీ అదంతా సినిమాలలోనే. బయట ఉన్న అసొంటి 4వ సింహాలు ఇగో గీ పనికి తెగబడ్డాయి.
డబ్బులు వసూలు చేస్తున్నాడు 4వ సింహం. అవు రోడ్ల మీద వసూలు చేస్తే అందరు చూస్తారని పక్కకు వచ్చి లెక్కలేస్తున్నాడు నీకెంత నాకెంత అని. నంద్యాల జిల్లా డోన్ హైవే మీద ఇదే పని పోలీసు వాళ్ళది. వచ్చిపోయేటి లారీలు బండ్లు కార్లు పెద్ద పెద్ద బండ్లకు అడ్డం తిరుగుడు అందిన కడిగి గుంజుడు. పెట్రోలింగ్ పేరుతోని తెల్లందనక మొత్తం ఇదే పని. కాగితాలన్నీ కరెక్ట్ గా ఉన్నా బండికి ఫిట్నెస్ ఉన్నా రోడ్డు ట్యాక్స్ ఉన్నా డ్రైవర్ కు హెవీ లైసెన్స్ ఉన్నా ఏండ్ల సంది బండి తోలేటి అనుభవం ఉన్నా షెయి దడపంది బండి టోల్ గేట్ దాటే ముచ్చటే లేదట. హైవేకు పక్క పాయింట్ ఉన్న దాబాలనే నడుస్తాయట పోలీసు వాళ్ళ దందాలన్నీ. అగో చూడోలి డ్రైవర్ల కాంచి ఎట్ట వసూలు చేస్తున్నాడో. ఇగిట్టయితే కాదని ఒకరి కాడ వసూలు చేస్తుంటే ఇంకొకరు వీడియోలు తీసారు. గా వీడియోలను తీసుకుపోయి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతున్నాయి. ఇక నంద్యాల జిల్లా పోలీసు వాళ్ళ పనితనం అంతా మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఏం పని ఉంది, పొద్దుకంగానే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏసీ కార్ల లెక్కుడు పెట్రోలింగ్ పేరుతో రోడ్ల మీద వాడు మందిని ముంచుడు జేబులు నింపుడు. ఇటు ట్రాఫిక్ వాళ్ళు ఏమైనా తక్కువనా సడకుల మీద నిలబడి వచ్చిపోయేటి బండ్లకు ఫోటోలు కొట్టేందుకే కొలువులు ఇచ్చినట్టు చేస్తున్నారు కొంతమంది. అయితే ఏమో పోలీసు వాళ్ళ భయానికి రోడ్లు ఎక్కాలంటే కూడా గజ్జు నడుకుతున్నారట నంద్యాల జిల్లాలో లారీలు నడుపుకునేటి డ్రైవర్ అన్నలు. అట్టున్నది మరి అక్కడి పోలీసు వాళ్ళ పనితనం. మీరు దునియా చెప్పుర్రి అస్సలు ఈనేదే లేదు, అస్సలు తగ్గేదే లేదు అన్నట్టే చేస్తుండు ట్రంప్ తాత. వేరే దేశాల పబ్లిక్ను అమెరికాలో ఉండనిచ్చేదే లేదు అని అంటుండు. చేతి సమరు వదిలినా సరే పైసలు ఖర్చైనా మాయే బయటికి ఎల్లగొట్టుడే అని అంటుండు. అటు చైనోళ్ళు కూడా ట్రంప్ తాతకు తగ్గట్టే చేస్తుర్రు. వాళ్ళ పంచాయత్ గురించి ఇప్పుడు దేశాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. మనం కూడా చూద్దాం పారి. 600 అయినా ఎల్లగొట్టుడే అంటున్నాడు ట్రంప్ కాక. బయటి దేశ పౌరులను అమెరికాలో ఉండనిచ్చుడే లేదంటాడు. అవసరమైతే విమానం టికెట్ కొనిచ్చి చేతి ఖర్చులకు తోడేమని పైసలు ఇచ్చి మరీ సాధారణంగా సాగనంపుతారట. అంతేగాని దేశంలోనైతే ఉండనీయం అంటున్నారు. దాంట్లో రెండో మాటనే లేదన్నట్టు చెప్తున్నాడు. చెప్పిన మాట వినకపోతే సిప్పకూడు తినిపిస్తారట. ఫైన్లు ఎత్తాం అని కూడా బుగులు పట్టిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా మేమే టికెట్లు కొనిస్తాం పైసలు ఇస్తాం చెప్పిన మాటిని బార్డర్ దాటుర్రి అన్నట్టు చెప్తున్నాడు ట్రంప్ తాత. మరిగా ఏం చేస్తాడో ఏమో గానీ ఇంకో దిక్కు అమెరికా చైనా నడుమ సుంకాల లడాయి సుర్ర మండుతాంది. మీరెంత అంటే మీరెంత అన్నట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి టాక్సులు వేసుకుంటారు. చైనోళ్ళ సామాన్ల మీద అమెరికోళ్ళు 145 నుంచి 245% ట్యాక్సులు పెంచిండ్రని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. నిజంగానే గట్లయితే మాత్రం చైనా సామాన్లు అమెరికాల దిగుడు ఆగినట్టే, అక్కడ రేట్లు శితం పెరిగినట్టే అంటున్నారు. ఇప్పటికే డజన్ గుడ్లకు 540 రూపాయలు ఖర్చు చేస్తాండ్రు అమెరికోళ్ళు. ఇప్పుడు చైనోళ్ళు సామాన్లు పంపించుడు కూడా బంద్ పెడితే అన్ని సామాన్ల రేట్లు పెరుగుతాయా అంటున్నారు. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు 2 దేశాల నడుమ కిరికిరి నడుస్తున్న గీసోంటి ఆలల్లా తెల్లకోట ఆఫీసరు కరోలినా అనేట ఆమె చైనోళ్ళు తయారు చేసిన బట్టలు తొడుక్కొని ప్రెస్ మీట్ పెట్టిందట. దాన్ని ఇంటర్నెట్ లో తిప్పుతాండ్రు చైనోళ్ళు. అగ చూసిండ్రా, చైనోళ్ళు తయారు చేసిన బట్టలు వేసుకుంటారు, మళ్ళా మీదికెళ్ళి మా మీదనే ఎక్కువ ట్యాక్సులు వేస్తారు. గిదేనా నియతి అని అమెరికా సర్కారుకు సురుకులు పెడుతుండ్రు చైనోళ్ళు. గిట్లా మస్తు గట్టిగానే నడుస్తున్నది ఇప్పుడు లడాయి. ఇప్పటి అంతలా దిగేటట్టు లేదు. ఇంకో చిన్న వాడుతున్నది, అది కూడా ఒక్కసారి చూద్దాము. ఏసీలు కూలర్లతోనే కాదు మన చుట్టుపట్టు దొరికే ఆవు పెండతోని కూడా చల్లగుండేటట్లు చెయ్యొచ్చు అని మొన్న ఢిల్లీలో ఓ ప్రిన్సిపల్ మేడం క్లాస్ రూమ్ లో పెండ పూసిన ముచ్చట అందరికీ యాదుకున్నది కదా. ఆగొగ్గా ముచ్చట ఇంటర్నెట్ గూట్ల గిర్ర తిరుగుతున్న యాళ్ళ అదే కాలేజ్ పొల్లగాళ్ళు ఇంకో ఇచ్చంతరం చేసిర్రు. మేడం మా క్లాస్ లో పెండ పూసిర్రు బానే ఉంది గాని మరి అదే పెండ మీ రూమ్ లో కూడా పూసుకోవాలి కదా, మీకు మాత్రం ఏసీ ఎందుకని గిట్ల తలో దిక్కు తగిలి పెండ రుద్దిర్రు. అంతేకాదు పెండ పూసిన మేడం ఇక ఏసీ పీకే యుర్రి అని లొల్లి కూడా చేసిర్రట. దీంతో నేనేదో సబ్జెక్టు ప్రయోగం కోసం అని చేస్తే మీరది నిజం అనుకుర్రా అని కవర్ డ్రైవ్ ఆడబోయింది. మళ్ళా ఈ ముచ్చట ఎప్పుడు పొట్టు తిరుగుతుంది. పెండ పూస్తే చల్లగా అవుతుందో లేదో అటెంక ముచ్చట కానీ కాలేజీలైన ఈ పెండ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాను పెంట చేసింది. అంతకుముందు కాలేజీలో ఉన్న పొలగాళ్ళు మేడం దగ్గరికి పోయి మేడం ఎండాకాలం కదా మస్తు ఉడకబోసి పాడైతుంది, జర్ర కూలరో ఏసో పెట్టి యుర్రి అని అనగానే కరెంటు బిల్లు దండగా ఏసీ కూలర్లు ఎందుకు మంచిగా పెండ ఉన్నాక అని పీటేసుకొని మరి పెండతోనే అలికింది. అయితే గా పెండ గబ్బాసన వచ్చి పొలగాళ్ళంతా గయ్యమన్నారు. మాకు ఏసీ కూలర్ లేనప్పుడు మీకు మాత్రం ఎందుకు ఉండాలి అని మేడం రూమ్ కు రుద్ది లొల్లి మరింత పెంపు చేసిర్రు. చూడాలి మరిగా ఇప్పటికైనా లొల్లి చల్లబడుతుందో లేదో.